ముందుకెళ్ళిపోతున్నాం మేము. ఆశీర్వదించు. అరుణాచలేశ్వర, కాశీ విశ్వనాథ, ఏమైంది శ్రీశైలం మల్లన్న, వేములవాడ రాజన్న, రెడీ రెడీయా? నమస్తే, న్యూస్ 360కి స్వాగతం. నేను సంధ్య. స్పెషల్ డ్రైవ్ చూద్దాం. 2018 సెప్టెంబర్ 18 రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడిన సంఘటన. ఇప్పటికీ చాలా మందికి ఆ పేరు చెప్పగానే కళ్ళ ముందు ఆ సంఘటనలు ఆశీర్వదించు. అదే అమృత ప్రణయ్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేర్లు. నిజంగా పరువు హత్య, ఒక ప్రేమ వివాహం ఎన్ని కుటుంబాలను రోడ్డు మీద పడేసింది, ఎంత సెన్సేషన్గా మారింది, దానివల్ల ఎన్ని ఏమేమి జరిగాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 7 ఏళ్లలో జరిగిన అనేక సంఘటనలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఒక తండ్రి పిచ్చి ప్రేమ, ఒక కూతురి ప్రేమ వివాహం వెరసి 2 కుటుంబాల్లో నింపిన విషాదం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు కళ్ళ ముందు ఉంటాయి. 7 సంవత్సరాల తర్వాత తుది తీర్పు వెలువడడం జరిగింది. దీనికి సంబంధించి A1గా అమృత తండ్రి ఉన్న విషయం తెలిసిందే. అలాగే A2గా అసలు నిందితుడు ఎవరు, సుభాష్ వర్మ ఉన్నాడు. అతనికి ఉరిశిక్ష పడగా మిగిలిన వారందరికీ జీవిత ఖైదు పడింది. దీంట్లో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా ఉన్నాడు. అతనికి జీవిత ఖైదు పడటం జరిగింది. ఇక ఈ తీర్పుకు సంబంధించి ప్రణయ్ కుటుంబం అయితే సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి తీర్పులు రాబోయే రోజుల్లో మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగాలంటే, అంటే ఒక కొడుకును కోల్పోయిన ఆవేదన, తన మనవడికి తండ్రి లేడు, తన కోడలికి భర్త లేడు, దీంతోపాటు అటు తన కోడలు తండ్రిని కూడా కోల్పోయింది, ఎంతోమంది ప్రాణాలు నేల కొరిగాయి. వీటన్నింటినీ గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకంటే ఒక తండ్రికి కొడుకు లేడు అన్న బాధ, ఆవేదన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అదందరికీ మనకు తెలిసిందే. ఇక నల్గొండ SC/ST సెషన్ కోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి దారుణాలకు ఎవరైనా ఒడగట్టాలి అనుకుంటే ఖచ్చితంగా తీర్పు ఈ విధంగానే ఉంటుంది. ఇక మీ జీవితం అనేది రేపటి రోజు అనేది చూడదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి అన్నట్టుగా ఇవాళ వెలువడిన తీర్పు అయితే చెంపపెట్టాను అన్నారు. కానీ ఎన్ని తీర్పులు వెలువడినా దీనికి సమాధానం దొరుకుతుందా? ఎందుకంటే నిన్న మొన్న కూడా కూతురు వేరే కులాంతర వివాహం చేసుకుంటాను అని చెప్పేసి తండ్రి దగ్గర చెప్పిన తర్వాత అంత అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి కూతురు గొంతు నలమి కిరోసిన్ పోసి ఊరవతల తగలబెట్టిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి ఎన్ని తీర్పులు వచ్చినా నిజంగా సమాజంలో మార్పు వస్తుందా? ఎవరెవరు ఎన్ని కోల్పోయినా సరే వాళ్ళలో మార్పు ఎందుకు రావట్లేదు? క్షణికావేశాలకు ఎందుకు లోనవుతున్నారు? ప్రణయ్ తండ్రి అన్నమాట ఒకటే, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేది. బట్ ఇక్కడ ఒక తండ్రి పిచ్చి ప్రేమ ఆ కూతురికి జీవితం లేకుండా చేసేసింది. ఆ కూతురి ప్రేమ తన తల్లికి భర్తను లేకుండా చేసింది. వీళ్ళిద్దరి కోపావేశాలు ఒక కుటుంబంలో కొడుకులు లేకుండా చేసింది. రేపటి తరానికి తండ్రిని లేకుండా చేసింది. ఇప్పుడు ఈ ఉరిశిక్షలు పడ్డా, జీవిత ఖైదులు పడ్డా ఎవరికి లాభం జరుగుతుంది? నిజంగా పోయిన మనుషులు వీళ్ళందరూ ఎవరైనా తీసుకురాగలుగుతారా? ఎందుకు క్షణికావేశాలకు లోనవుతున్నారు? కుటుంబ నేపథ్యాలు తెలుసు, వారిళ్లలో ఇలాంటివి జరిగితే ఏం జరుగుతుందో తెలిసినా కూడా ఎందుకు ఆవేశాలకు లోనవుతున్నారు? ఆ తర్వాత ఏమైనా తండ్రి బ్రతుకున్నాడా అనంటే కూతురు ఇక్కడికి దగ్గరికి రాలేదని తెలిసి ఆ కూతురు జీవితం నాశనం అయిందని తలుచుకొని ఆస్తి కోసం చుట్టూ ఉన్న అన్నదమ్ములే అతన్ని పీక్కు తింటున్నారని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి మిగిలింది ఏంటంటే ఆ కూతుర్ని ఒంటరి చేసి ఆ తండ్రి వెళ్ళిపోయాడు. తనను కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి అమృతరావు తన ప్రయత్నంలో తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. చివరికి ఏంటంటే వీళ్లకు ఉరిశిక్ష పడాలి, ఇలాంటి హత్యలు జరగొద్దు అన్నట్టు జస్టిస్ ప్రణయ్ అంటూ 7 సంవత్సరాలుగా కొనసాగిన పోరాటానికైతే ఒక తుది తీర్పు వెలువడడం జరిగింది. ఇక ఈ తీర్పుతో ప్రణయ్ తండ్రి అయితే సంతోషం వ్యక్తం చేశారు. బట్ ఇక్కడ ప్రణయ్ తండ్రిని మొదటి నుంచి కూడా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే తన కొడుకు పోయినా ఎక్కడ భావోద్వేగానికి లోను కాలేదు, పోయిన కొడుకు తిరిగి రాడు అని చెప్పేసి న్యాయం జరగాలని మాత్రమే తను కోరుకున్నాడు. ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో అయినా, ఎక్కడ ఏ నలుగురు కలిసినా అటు అమృత కుటుంబ సభ్యుల్ని ఏనాడూ దూషించలేదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని మాత్రమే ఆయన అనుకున్నాడు.
ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయనకు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలి, ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది. చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు, ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు, నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు, మనవాడిని కూడా మేము చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము, మా బాధ్యత మేము నిర్వర్తించాం. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. ఈ సందర్భంగా చివరిగా నేను చెప్పేటి ఒకటే, న్యాయం అనేది ఉంటుంది. పోలీసులు కానివ్వండి, చట్టం కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు. చూస్తున్నారు కదా ప్రణయ్ తండ్రి తాత ఆవేదన.
ఇలాంటి సంఘటనలు మరలా జరగకూడదు, ఏ కుటుంబంలో ఇలాంటి ఆవేదన మిగలకూడదు, ఇది మాత్రమే మేము కోరుకుంటున్నాము. ఈ తీర్పు ఖచ్చితంగా జస్టిస్ ఫర్ ప్రణయ్ కోసం 6.5 సంవత్సరాలుగా మేము చేసిన పోరాటానికి ఫలితం దక్కినట్టుగా మేము అనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య ఉంటే చర్చించి తీర్చుకోండి తప్పితే ఇలాంటి పరువు హత్యలకు మాత్రం వెళ్ళొద్దు అంటూ కూడా ప్రణయ్ తండ్రి కొడబాబు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మిర్యాలగూడ నుంచి మరింత సమాచారాన్ని మా నల్గొండ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తున్నారు. వెంకటరెడ్డి, ఓవర్ టు యు. సెషన్స్ కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ప్రస్తుతం నల్గొండలో పరిస్థితి అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. గత నెల రోజుల నుంచి నల్గొండ స్పెషల్ కోర్టు ఆధీనంలో ట్రయల్స్ నడుస్తున్న నేపథ్యం, మరొక వైపుకు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ప్రణయ్, అదేవిధంగా అమృతల కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం హత్యకు దారి చేసి కూడా దాదాపు 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 5.5 సంవత్సరాల పాటు స్పెషల్ ట్రయల్ కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఇప్పటి వరకు 1600 పేజీల ఛార్జ్షీట్ని కూడా ఈ కేసుకు సంబంధించి పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం 8 మంది నిందితులు, అంటే ప్రణయ్ని ఎవరైతే హత్య చేశారో, హత్య చేసేందుకు A1గా అమ్మాయి తండ్రి అమృత తండ్రి మారుతిరావు, అదేవిధంగా A2గా గుజరాత్లో మాజీ హోంమంత్రిని చంపినటువంటి ముద్దాయి సుభాష్ శర్మతో పాటు అదేవిధంగా ఒక ఐఎస్ఐ తీవ్రవాద సంఘానికి సంబంధించినటువంటి అస్గర్ అలీ A3గా ఉన్నారు. మరొక వైపు నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి అదేవిధంగా మిర్యాలగూడకు చెందినటువంటి బారీ, అదేవిధంగా ఇబ్రాహీంతో పాటు కరీం, మరొక కొంతమంది వ్యక్తులు కూడా స్థానికంగా ఉన్న వారిలో ఉన్నారు. అదేవిధంగా మారుతిరావు సొంత తమ్ముడు శ్రవణ్ కుమార్ A6, అదేవిధంగా డ్రైవర్ శివతో పాటు మరొక వ్యక్తి నది, మొత్తం 8 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసి 1600 పేజీల ఛార్జ్షీట్ కాపీలను అప్పుడు ఉన్నటువంటి జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ కేసుని పూర్తిగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే 2019లో ఛార్జ్షీట్ దాఖలు చేసిన అనంతరం బెయిల్పై వచ్చినటువంటి నిందితుల్లో అందరిలో కూడా మారుతిరావు, అంటే అమృత తండ్రి, ఎవరైతే ప్రణయ్ని చంపేందుకు పథకం పన్ని అదేవిధంగా సుపారీ గ్యాంగ్కు ₹1 కోటి ఇచ్చి తన కూతుర్ని ప్రేమించే వ్యక్తిని చంపించేందుకు సిద్ధమయ్యారు. మారుతిరావు 2020లో మార్చిలో హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా A2, A3గా ఉన్నటువంటి అస్గర్, అదేవిధంగా సుభాష్ శర్మ, వీళ్ళిద్దరు కూడా రిమాండ్ ఖైదీలుగా మరొక కేసులో ఖైదీ విచారణను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా వాళ్ళంతా కూడా బెయిల్పై బయటకు వచ్చారు. వీరిలో మొత్తం 6గురికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఎవరైతే హత్యకు పాల్పడి మిర్యాలగూడలో ప్రణయ్ని అత్యంత కిరాతకంగా పాశవికంగా నరికి చంపినటువంటి సుభాష్ శర్మకు మాత్రం ఉరిశిక్ష విధించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బాధిత కుటుంబీకులంతా కోర్టు వద్దకు వచ్చారు. నిందితుల్ని జైలుకు తరలించే విషయంలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు అయితే చేపట్టిందని చెప్పొచ్చు. దాదాపు వేలాదిగా ఒక్కసారిగా నల్గొండ కోర్టు వద్దకు ప్రజలు, అదేవిధంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా దీనిపై చర్చిస్తున్న నేపథ్యంలోనే ఉత్కంఠగా అయితే నల్గొండలో వాతావరణం అయితే నెలకొని ఉంది. కాసేపటి క్రితమే 2వ స్పెషల్స్ కోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలోనే పోలీసులు అయితే నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. మారుతిరావు చనిపోగా మిగతా వారిలో భారీతో సహా మిగతా 6గురు ఎవరైతే హత్యకు పాల్పడడంలో సహకరించిన వారు కావచ్చు, డ్రైవర్తో సహా మిగతా వ్యక్తులందరూ ఉన్నారో వారందరినీ కూడా జైలుకు తరలించే పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసులు అయితే రక్షణ చర్యలు చేపట్టి ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి అమృతతో పాటు అమృత తన మామ, అత్త, అదేవిధంగా అమృతకు సంబంధించినటువంటి తల్లి తరపు బంధువులు ఎవరు కూడా అక్కడ వరకైతే రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కులాంతర వివాహాలు, అదేవిధంగా ప్రేమ వివాహాలపై చర్చించే విధంగా, అదేవిధంగా మరొక మారు చర్చ జరిగే విధంగా అయితే ఈ అంశం తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ప్రణయ్ హత్యకు సంబంధించి నల్గొండలో వెలువడిన తీర్పుకు సంబంధించిన తాజా అప్డేట్. అయితే సంచలన తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో అమృత ఇంట అయితే ఇంత విషాదం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే తమ తండ్రికి ఎలాంటి ప్రమేయం లేదు, ఇదంతా అమృత వల్ల జరిగింది. అమృత కుటుంబ నేపథ్యం తెలిసి కూడా కావాలనే వీరందరినీ రెచ్చగొట్టే విధంగా తయారు చేసింది. ఇప్పుడు ఏ కారణం లేకుండా అకారణంగా తన తండ్రి పైన ఆరోపణలు మోపింది అంటూ శ్రవణ్ కూతురు పోలీసులతో వాగ్వాదాన్ని దిగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె బాగానే ఉన్నారు, చనిపోయిన తండ్రి బాగానే ఉన్నారు, ఇప్పుడు మేము అనాథలం అయ్యాము అంటూ కూడా ఆమె పోలీసులతో వాగ్వాదాన్ని దిగడం జరిగింది. తన తండ్రికి యావజ్జీవ శిక్ష పడ్డంతో కన్నీటి పర్యంతం
వ్యక్తమైంది. అమృత వల్లే ఇదంతా జరిగింది, అమృతే ఇదంతా చేసింది అంటూ కూడా తన ఆక్రోశాన్ని వెలువచ్చింది. మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి అంటే పరువు హత్య ఏ రకంగా జరిగింది, ఎంత కిరాతకంగా ప్రణయ్ని హతమార్చారు అనేది మనకు అప్పట్లోనే చూడండి. ఎందుకంటే 2018 అప్పుడే మీడియా ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడైతే పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక తండ్రి మరి ఇంత కిరాతకంగా వ్యవహరించగలుగుతాడా? ఒక తండ్రి ప్రేమ ఇంత దారుణానికి ఒడిగట్టగలుగుతుందా? ఒక తండ్రి ప్రేమ రెండు కుటుంబాలను విచ్ఛిన్నం చేయగలిగిందా అనంటే ఇప్పుడు జరిగిన సంఘటనలను చూస్తే అవుననే సమాధానం ఖచ్చితంగా వినిపిస్తుంది. మరి ఈ తీర్పు నిజంగా రాబోయే రోజుల్లో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లకు చెంపపెట్టు సమాధానం అవుతుందా? ఇలాంటి తీర్పులతో ఇలాంటి అఘాయిత్యాలు చేయకుండా ఆగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మాట్లాడే ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశం అయితే ప్రస్తుతం ఆసక్తిగా మారిందని చెప్పాలి. మొత్తానికైతే ఇక మొదటి నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి A2గా ఉన్న వ్యక్తికి సుభాష్ వర్మకి ఉరిశిక్షతో పాటు మిగతా 6గురికి జీవిత ఖైదు పడడం జరిగింది. ఇక జీవిత ఖైదుతో దీంట్లో అమృత బాబాయి శ్రవణే తన తండ్రిని ఉసుగొల్పాడు, మా పరువు హత్యకు సంబంధించి ప్రధాన కారణం తినే, తన తండ్రిని కొంత బాధ ఉన్నా తన తండ్రిని వెనుకుండి ఉసుగొల్పింది, ప్లాన్ చేసింది, ఇదంతా జరగడానికి ప్రధాన కారణము ఖచ్చితంగా మా బాబాయ్ శ్రవణ్ రావే అంటూ కూడా గతంలోనే అమృత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పుడు అంటే 9 నెలలు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి 9 నెలలు పట్టింది. 1600 పేజీల ఛార్జ్షీట్తో పాటు 100 మంది సాక్షుల్ని ఈ కేసుకు సంబంధించి విచారించడం జరిగింది. అప్పటి ఎస్పీ రంగనాథన్ నేతృత్వంలో ఈ అంశానికి సంబంధించి అంటే ప్రణయ్ హత్య జరిగిన దగ్గర నుంచి మారుతీరావు ఆత్మహత్య వరకు ప్రతి ఒక్క అంశాన్ని దీంట్లో పొందుపరిచాము. ఎలా సుపారీ ఇచ్చారు, ఏ టైంకి మర్డర్ జరిగింది, ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, ఎంతమందిని ఈ అంశానికి సంబంధించి కలవడం జరిగింది, ఎక్కడ వీళ్ళని హత్య చేయాలి, హత్య చేసిన తర్వాత ఎలా పారిపోవాలి, వీళ్ళ పైకి రాకుండా ఎలా చూసుకోవాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి పగడ్బందీగా ప్లాన్ చేసిన తప్పు చేసిన తర్వాత దొరకడం అనేది సర్వసాధారణం అన్న విషయానికి సంబంధించి మరొకసారి ఈ అంశానికి సంబంధించి బట్టబయలనే సంగతి మనకు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో అటు మారుతీరావుతో పాటు నిందితుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టు రిమాండ్కి పంపించారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మారుతీరావు కూతురుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కూతురు చీకొట్టింది. ఇక కుటుంబంలో కూడా పరువు పోయింది. ఏ పరువు కోసం అయితే ఇంతలా పాకులాడానో, కూతురికి భర్తను లేకుండా చేశానన్న ఆవేదన, లేకపోతే ఇంత జరిగినా కూతురు తన దగ్గరికి రావట్లేదన్న మనోవేదన ఏమైందనేది తెలియదు. విగత జీవిగా ఆర్యవైశ్య భవన్లో మారుతీరావు సూసైడ్ చేసుకోవడం అదొక సంచలనంగా అప్పుడు మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన సూసైడ్ నోట్ ఆ నిమిషం అందరినీ కదిలించింది. తల్లి, ఇక జరిగింది జరిగిపోయింది, ఇప్పటికైనా మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, మీ అమ్మ పిచ్చిది, తనను చూసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది అంటూ కూడా చివరి మాటల్లో కూతురి కోసం ఆలోచించి రాశాడు అంటూ కూడా మారుతీరావుకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా అదొక సెన్సేషన్గా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో జస్టిస్ ఫర్ ప్రణయ్ కోసము ఇన్ని రోజులుగా మేము ఎలా ఫైట్ చేశాము, దీనికి సంబంధించి సామాన్యులకు కోర్టు తీర్పు తప్పు జరిగితే ఎవరైనా సామాన్యులైనా పెద్దవాళ్ళైనా ఒక్కటే అన్న అంశము, ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు ప్రజలకు ఒక మంచి మెసేజ్గా వెళ్తుందన్న విషయాన్ని ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాలి అంటూ కూడా ప్రణయ్ తండ్రి బాలస్వామి చెప్పడం జరుగుతుంది. ఆయన ఆవేదన కూడా మనం వినడం జరిగింది. ఎందుకంటే కొడుకును కోల్పోయాను, అటు నా కొడుకుకి తండ్రి లేకుండా అయిపోయాడు, ఇటు నా కోడలికి భర్త లేకుండా అయిపోయాడు, ఇది జీవితకాలం నాకు వేసిన శిక్ష. ఎందుకంటే అటు మారుతీరావు ఆయన సూసైడ్ చేసుకొని తన భారాన్ని తను దింపుకున్నాడు, బట్ మాకు జీవితాంతం మమ్మల్ని మోస్తాడు అనుకున్న కొడుకు చనిపోయాడు, ఇప్పుడు ఆ బాధను మేము జీవితాంతం మోయాలి కదా. ఇలాంటి సంఘటనలు కుటుంబాల్లో చిచ్చులు రేపుతున్నాయి. దయచేసి మీ పిల్లలకు సర్ది చెప్పుకోండి, లేదా ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోండి. ఎందుకంటే రేపు ఏదైనా ఆవేదన కలుగుతుంది, అది మన కుటుంబాలకు మిగులుతుంది తప్పితే చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ఏమి చేయరన్న ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ బాలస్వామి ప్రతి ఒక్క తల్లిదండ్రులకైతే తన తరపున ఎందుకంటే నా ఇంట్లో రగిలిన చిచ్చు మీ ఇళ్లలో కూడా ఉండకూడదు అని అంటే, మీ పిల్లలు అంటే మీ కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఆవేశంలో ఇలాంటి తప్పులు చేస్తే మీరు ఆవేశపడి నిర్ణయాలు తీసుకొని రేపు రెండు కుటుంబాల్లో అగాధాన్ని అయితే మిగిల్చకండి. దీనివల్ల ఇప్పుడు ఎవరు సుఖపడ్డారు, ఎవరు సంతోషపడుతున్నారు, ఎవరి జీవితాలు ఏమైపోతున్నాయి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి యువతకు కూడా నేను ఒక చిన్న సందేశం ఇస్తున్నాను, ఖచ్చితంగా ఆలోచించండి. మీ కుటుంబ నేపథ్యాలు తెలుసుకోండి, మీ కుటుంబంలో ఇలాంటివి ఉంటే ఏం జరుగుతుందనేది తెలుసుకోండి, ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళని ఎలా ఒప్పించుకోవాలనే దాని గురించి కూడా ఆలోచించండి అంటూ కూడా
ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. నిజంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటివి అనేక జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని శిక్షలు పడుతున్నా ఎక్కడా పరువు హత్యలు అయితే ఆగట్లేదు. గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఇలాంటివి కోకొల్లలు జరిగాయనేది ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమృతా ప్రణయ్ ఇన్సిడెంట్ ఇచ్చిన తీర్పుతోటైతే ఇక మీదటైనా ఇలాంటి ఉదంతాలు జరగకుండా ఉంటే బాగుంటుంది అని మాత్రం ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 23 ఏళ్ల వయసు, చాలా చిన్న వయసు అమృతా ప్రణయ్ది. ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. ఏకైక కూతురు కావడము, ఈ నేపథ్యంలో వాళ్ళ కూతురి భవిష్యత్తుకు సంబంధించి ఆ తండ్రి ఎన్నో కలలు కనుంటాడు. ఇటు ఈ కొడుకు భవిష్యత్తు గురించి ఈ తండ్రి ఎన్నో కలలు కనుంటాడు. ఇప్పుడు చిన్న వయసులో భర్త చనిపోయి తను ఇప్పటికీ ఒంటరిగానే బ్రతుకుతుంది తన కొడుకుని చూసుకుంటూ. ఇటు భర్త లేక కూతురు రాక ఆ తల్లి ఆవేదన ఇంకోవైపు. ఇలాంటి ఉదంతాలు జరగకుండా ఉండాలంటే ఒక్కసారి కుటుంబాలు కావచ్చు, యువత కావచ్చు ఆలోచిస్తే బాగుంటుంది. అమృత వల్ల మా నాన్న ఏం తప్పు చేయకూడదు. పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని నీకు తెలీదా బ్లాక్ పేపర్ పైన సైన్ తెప్పించుకొని చేయాలని అబద్ధం చెప్పించి ఒక్క అమృత వల్ల మా నాన్న ఏం తప్పు చేయకూడదు. పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని నీకు తెలీదా బ్లాక్ పేపర్ పైన సైన్ తెప్పించుకొని చేయాలని అబద్ధం చెప్పించి ఒక్క అమృత వల్ల మా నాన్న ఏం తప్పు చేయకూడదు. పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని నీకు తెలీదా బ్లాక్ పేపర్ పైన సైన్ తెప్పించుకొని చేయాలని అబద్ధం చెప్పించి ఒక్క అమృత వల్ల మా నాన్న ఏం తప్పు చేయకూడదు. పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని నీకు తెలీదా చూస్తున్నాం కదా. కోర్టు తీర్పు తర్వాత అటు మారుతీరావు తమ్ముడి
ఫ్యామిలీ అంటే శ్రవణ్ రావు కుటుంబ సభ్యులు అటు పోలీసులతో కావచ్చు అక్కడ ఉన్న వారితో వాగ్వాదాన్ని దిగడం జరిగింది. తమ తండ్రికి యావత్ జీవిత ఖైదు విధించడంతో తన కూతురి ఆవేదన అక్కడ మనం చూస్తుంటే అది వర్ణనాతీతం అని చెప్పాలి. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని అనవసరంగా అమృతే తన తండ్రిని ఇరికించింది అంటూ తన తండ్రికి జీవిత ఖైదు పడడం ఏంటి అంటూ ఆ కూతురి ఆవేదన అనేది క్లియర్గా చూస్తున్నాము. డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించేసుకొని మా తండ్రిని కావాలని ఇరికించారు అంటూ కూడా తన తండ్రికి పడ్డ జీవిత ఖైదు తలుచుకుంటూ ఆ పిల్ల ఆవేదన వ్యక్తం చేయడం. పక్కన ఉన్న భార్య కూడా ఏం జరిగిందో మీకు తెలియదా అంటూ అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. అందుకే క్షణికావేశంలో అంటే అన్న తప్పు చేస్తున్నప్పుడు వారించాల్సిన తమ్ముడు వారించలేదా, లేకపోతే అన్న వెనకాల ఉండే ఇదంతా ప్లాన్ చేశాడా? చివరి రోజుల్లో అంటే రిమాండ్ విధించిన తర్వాత బెయిల్ తీసుకున్న తర్వాత అంటే దాంట్లో మారుతీరావు స్టేట్మెంట్కి సంబంధించి అయితే ఆస్తి కోసం తన మీద ప్రెషర్ తీసుకొచ్చారు. నీ కూతురు కోసమే కదా ఇదంతా చేశాము అనేసి ఆస్తి అంతా మా పేర్ల మీద రాయాలి అంటూ కూడా శ్రవణ్ రావు తన పైన ఒత్తిడి తీసుకొచ్చాడు అంటూ కూడా ఆయన సూసైడ్ స్టేట్మెంట్లో కూడా ఆయన రాయడం జరిగింది. ఖచ్చితంగా తన కూతురికి అన్యాయం జరగొద్దు అనుకున్నాడు. కూతుర్ని బతిమాలే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తన భార్యను కూడా పంపించారు. బట్ ఇప్పుడు అటు శ్రవణ్ రావు కూతురి ఆవేదన అయితే ఇంకొకలా ఉంది. ఇది ఖచ్చితంగా ఆమె అమృత ఇచ్చిన స్టేట్మెంట్ కావాలనే మా నాన్న నిరికించారు, డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకున్నారు, ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు, తన తండ్రికి అకారణంగా శిక్ష పడింది అంటూ కూడా ఆ కూతురు తన ఆవేదన అయితే వ్యక్తం చేసి చెప్తున్నాం కదా. ఒక్క ఇన్సిడెంట్, ఒక తప్పుడు ఆలోచన, ఒక క్షణిక ఆవేశం, ఎన్ని కుటుంబం కిరాయి హంతకులు అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు దీనివల్ల వాళ్ళకి వచ్చే ఏంటి వాళ్ళ డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకున్న శిక్ష పడ్డా దాన్ని అనుభవించడానికి, ఎందుకంటే వాళ్ళు దీనికి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి దీని గురించి వాళ్ళు లెక్క చేయరు. ఎందుకంటే డబ్బుల కోసమే వాళ్ళు ఉంటారు, దొరికితే శిక్ష పడుతుంది, దొరకకపోతే బయట తిరుగుతాం అనుకుంటారు. ఇక్కడ మొత్తానికి ఎంటైర్ 4 కుటుంబాలు, అటు అమృత కుటుంబం, ప్రణయ్ కుటుంబము, ఇటు మారుతీరావు కుటుంబం, ఇటు శ్రవణ్ రావు కుటుంబం, అంటే 4 కుటుంబాలు ఏ రకంగా రోడ్డున పడ్డాయి, ఆవేశాలకు పోయి ఎంత దాకా తెచ్చుకున్నారు, దీని పరిణామాలు రాబోయే రోజులు ఆ కుటుంబాలపైన ఇంకెలా ఉండబోతుంది. ఎందుకంటే శ్రవణ్ రావు కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు, ఇప్పుడు తండ్రి లేకుండా ఇప్పుడు జీవిత ఖైదు 14 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిందే. ఇక అది తప్పని పరిస్థితి. తన తండ్రి లేకుండా ఇప్పటికే ఆల్మోస్ట్ 6 సంవత్సరాలుగా మా జీవితాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తీర్పు ఎంతవరకు కరెక్ట్ అంటూ ఒకవైపు ఒక కూతురు ఆవేదన. ఇప్పుడు అదే కోణాన్ని ఇంకో రకంగా చూస్తే ఇంకొకరి బిడ్డను చంపినప్పుడు నీ తండ్రికి ఇలాంటి శిక్ష పడుతుంది, నువ్వేడ్చినట్టే ఆ తండ్రి ఏడుస్తాడన్న విషయము నీ తండ్రికి ఎందుకు గుర్తుకు రాలేదు అని అడిగితే ఇంకొక రకమైన ప్రశ్న. నిజంగా ఒకటే కోణం, 2 కోణాలు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్న విషయం మనం చూస్తుంది. 6.5 సంవత్సరాలు అంటే 2018 2 తెలుగు రాష్ట్రాలు ఈ హత్యా ఉదంతానికి సంబంధించి ఎలా ఉలిక్కిపడ్డాయి. ఆ టైంలో అమృత ప్రెగ్నెంట్గా ఉండడము, తన భర్తతో కలిసి ఎంతో సంతోషంగా తను చెకప్కు వెళ్ళడం, అదే హాస్పిటల్ ముందు అతి కిరాతకంగా గొడ్డలతో నరకడము, ఇక జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఫైట్ చేసిన విధానము, ఆ తర్వాత మారుతీరావు సూసైడ్ చేసుకోవడము, శ్రవణ్ ఒత్తిడి చేయడము, ఇలాంటి అనేక రకాల కథలు అనేది మలుపులు తిరుగుతూ రావడం జరిగింది. ఎట్టకేలకైతే దీనికి సంబంధించి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడ్డం అయితే చాలా సంతోషాన్ని ఇచ్చింది. జస్టిస్ ఫర్ ప్రణయ్ కోసం 6.5 సంవత్సరాలుగా మేము పడిన కష్టానికైతే ఫలితం దక్కింది. కోర్టులు అనేవి సామాన్యులను కూడా పరిగణలోనికి తీసుకుంటాయి. తప్పు చేస్తే ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది అనేది ఇలాంటి తీర్పు ద్వారా 10 మందికి తెలిసింది అన్న విషయాన్ని కూడా బాలస్వామి చెప్పడం జరిగింది. క్షణికావేశాలకు లోను కాకండి, సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకొని ఆ సమస్యకు సమాధానం వెతుక్కుందాం తప్పితే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడి కుటుంబాలను రోడ్డు మీద పడేయొద్దు అంటూ కూడా బాలస్వామి వేడుకోవడం జరుగుతోంది. సరే ఇప్పుడు బయట రండి, ఇట్లా కాదు అట్లా మాట్లాడండి. అమృత వల్ల మా నాన్న ఏం తప్పు చేయకుండా పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని నీకు తెలీదా మొత్తం బ్లాక్ పేపర్ పైన సైన్ తెప్పించుకొని చేశారు.
బయట రండి ఇట్లా కాదు ఇక్కడ అట్లా మాట్లాడండి అమృత వల్ల మా నాన్న ఏం తప్పు చేయకుండా పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని మీకు తెలీదా బ్లాక్ పేపర్ పైన సైన్ తెప్పించుకొని చేయాలని అబద్ధం తెప్పించి ఒక్క సరే ఇప్పుడు బయట రండి ఇట్లా కాదు ఇక్కడ అట్లా మాట్లాడండి మొత్తానికి 7 ఏళ్ల నిరీక్షణకైతే ప్రణయ్ కుటుంబానికి ఒక ఇంత ఊరట లభించిందనే చెప్పాలి. తమ కొడుకుని హతమార్చిన నిందితులకు సరైన శిక్ష పడింది అంటూ తండ్రి బాలస్వామి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబంలో జరిగిన ఇలాంటి విషాదం ఏ కుటుంబంలోనూ జరగకూడదు, తల్లిదండ్రులు ఆలోచించండి, పిల్లలు మీరు కూడా ఆలోచించండి అంటూ బాలస్వామి తన విజ్ఞప్తిని తెలియజేశారు. మరి ఈ తీర్పులతోటైనా ఇలాంటి ఉదంతాలు ఆగుతాయా? ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే రాబోయే రోజుల్లో సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి? ఇక వీటన్నిటికి కూడా మరొకసారి చర్చకు తెరలేపాయనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం మరి ఈ తీర్పుతో నిజంగానే నిందితులు ఆగే అవకాశం ఉంటుందా? ఇలాంటివి ప్లాన్ చేయకుండా ఉంటారా? ఇలాంటి వాటికి సమాధానం దొరకాలంటే రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ రా. కీప్ వాచింగ్ News 360.